ఆ ఒక్క పని చేయలేదు. అందుకే ఈ తిప్పలు తప్పట్లేదు అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు. ఇంతకీ ఆ ఒక్క పని ఏంటి? శ్రీకృష్ణదేవరాయలు తెలుగదేలయన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నటువంటి మహానుభావుడు. ఆయన రాసినటువంటి ఆముక్తమాల్యద అనేటువంటి మహాకావ్యం ఇప్పటికీ కూడా పంచకావ్యాలు తెలుగులో చదువుకునేటువంటి వాళ్ళు ఒక కావ్యంగా దాన్ని చదువుకుంటారు. చక్కటి ప్రౌఢ ప్రబంధం. అందులో మీరు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు ఉంది. అందుకని ఈ కావ్య ప్రస్తావన చేశాను. బ్రహ్మరాక్షసుడు ఒక దాసరి, వాళ్ళ మధ్య సంభాషణలో ఇది దొర్లుతుంది. ఏమయ్యా, నువ్వు నేను బిచ్చగాడిగా జన్మలెత్తాం, మహారాజుల కింద జన్మలెత్తాం, ఎన్ని జన్మలెత్తలేదంటాం. అలాగే మతంగము ఏనుగు జన్మనెత్తాము, ఒక దోమ జన్మని ఎత్తాము, ఎన్ని మార్లు ఎత్తలేదు ఈవు నేను. బ్రహ్మరాక్షసుడు దాసరి మాట్లాడుకుంటుంటారు. ఎన్నిసార్లు మనం ఎత్తలేదు. ఇట్లాగే స్వపచ, అట్లాగే పక్ష, ఖగ, కులములు, ఇట్లా ఎన్ని రకాల జన్మలు ఉన్నాయో అన్ని జన్మలు ఎత్తాం, కానీ ఒక్క పని చేయలేదు. అందుకే ఇన్ని జన్మలు ఎత్తలేదు మనం. ఏమిటా పని? ఆ ఒక్క పని ఏమి చేయలేదు? శ్రీకృష్ణ నామస్మరణ చేయలేదు. విష్ణుమూర్తి నామస్మరణ హృదయపూర్వకంగా మనం చెయ్యలేదు. ఆ భక్తిని మనం మనస్సులో పెట్టుకోలేదు. అందువల్ల మనం ఇన్ని జన్మలు ఎత్తాల్సి వచ్చింది. ఒక్కసారి గనక హృదయానికి గనక పట్టించుకొని ఉంటే, కస్మలాలు లేకుండా, మసి లేకుండా హృదయంలో గనక శ్రీకృష్ణ భక్తి గనక మనస్సులో గనక ఉంటే ఇన్ని జన్మలు ఎత్తవలసినటువంటి అవసరం ఉండేది కాదు. ఆ ఒక్క పని చెయ్యలేదు మనం. అందుకే ఇన్ని జన్మలు ఎత్తాము అని చెప్పి, ఆ ఒక్క పని అని చెప్పి తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్లుగా తెలుగులో ఉన్నటువంటి ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యాన్ని తెలుపుతూ శ్రీకృష్ణ భగవానులు చెప్పారు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం. ఆ మహానుభావుడు కరారవిందేన పదారవిందం. ఒకసారి ఆ రూపాన్ని స్మరించుకోవాలమ్మా. మర్రి ఆకు, ఒక మహానుభావుడు మర్రి చెట్టు, ఒక ఛాందోగ్యోపనిషత్తు అని చెప్పి ఒక ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తులో ఉద్దాలకుడు అనేటువంటి ఒక గురువు శిష్యుడు, ఆయన వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, నేను అన్నీ చదువుకున్నాను నాన్నగారు అని అంటే, భగవంతుడి గురించి తెలుసుకున్నావా నువ్వు అంటాడు గురువుగారు. భగవంతుడి గురించా? ఏదో అన్నీ తెలుసును అనుకున్నానే అని చెప్పి, దీని సంగతి ఏంటో చూడని చెప్పి, ఇప్పుడు కరారవిందే అని చెప్పి వటస్య పత్రస్య పుటేశయానం అంటున్నానే, శ్రీకృష్ణ భగవానుడు పడుకున్నాడని చెప్పి ఆ మర్రి చెట్టు విత్తనం చూపిస్తాడు. ఆ విత్తనం పగలగొట్టవయ్యా అంటాడు కొడుకుని. పగలగొడితే లోపల ఏముంది అంటాడు. లోపల శూన్యం, ఏమీ లేదు. నీకేమన్నా కనపడుతోందా? కనపడటం లేదు. కనపడనటువంటి శూన్యం ఈ మర్రి విత్తనంలో ఉంది. కానీ ఈ మర్రి విత్తనం నుంచే ఓడలు దిగేటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు ఈ విత్తనం నుంచే బయటకు వస్తోంది. ఇది ఎట్లా? భగవంతుడు కూడా అంతే. మన కంటికి కనపడడు, కానీ ఈ మర్రి చెట్టు విత్తనంలో ఏ రకంగా మనకు శూన్యంగా ఉన్నాడో భగవంతుడు కూడా మన కంటికి కనపడకుండా అంతగా విస్తరించి ఉన్నాడు. అందువల్ల భగవంతుణ్ణి సర్వదా మనము స్మరించాలి. అలా అంటూ ఒక గ్లాసులో ఇప్పుడు ఈ ఉప్పు వేసి, ఆ ఉప్పు వేసిన తర్వాత ఏమైందయ్యా అన్నాడు. ఉప్పు నీటిలో కలిసిపోయింది. ఇప్పుడు ఉప్పుని తిరిగి చూపించు అంటాడు కొడుకుని. ఇదంతా ఛాందోగ్యోపనిషత్తులో ఉంది. ఉప్పుని ఎలా చూపించగలను నాన్నగారు? ఉప్పు అందులో కలిసిపోయింది కదా అని అంటే, అప్పుడు తండ్రి గారు నవ్వుతూ, ఉప్పు అందులో కలిసిపోయింది కానీ ఉప్పు అందులోనే ఉంది. ఉప్పు ఎలా తెలుస్తుంది? నోటికి గనక పెట్టుకుంటే రుచి అనుభవం ద్వారా తెలుస్తుంది. అందుకే ఇటువంటి శ్లోకాలు చదువుకుంటుంటే, భగవంతుడు అనుభూతి పొందినటువంటి శ్లోకాలు చదువుకుంటుంటే ఆ అనుభవం మనకు కూడా వస్తుంది. వటస్య పత్రస్య పుటేశయానం. అటువంటి ఆ మహానుభావుణ్ణి, ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి స్మరించుకుందాం. మళ్ళీ జన్మ ఎత్తకుండా చేసుకోవాలి. అది చెయ్యలేదు కాబట్టే ఇన్ని జన్మలు మనం ఎత్తవలసి వచ్చిందని బ్రహ్మరాక్షస దాసరి సంవాదంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. మన తెలుగు కావ్యాలకి జై హో అని చెప్పుకుందాం.